వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రావ్. ఈ లెసన్లో మనం గెట్ గురించి తెలుసుకుందాం. మన ఛానల్లో గెట్ గురించి 2 పార్ట్లు చేసుకుందాం, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రావ్. ఇక్కడ మనం గెట్ అనే పదం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చాలా చిన్న పదం, అయితే దీని వాడకం చాలా విస్తృతంగా ఉంటుంది. సుమారుగా 10 సందర్భాల్లో గెట్ అనే పదం వాడతాం. ఈ లెసన్లో మనం పార్ట్ 1గా 5 సందర్భాల గురించి తెలుసుకుందాం. పార్ట్ 2లో మరో 5 సందర్భాల గురించి తెలుసుకుందాం. లెట్ us అండర్స్టాండ్ హౌ గెట్ చేంజెస్ ఇట్స్ మీనింగ్ డిపెండింగ్ ఆన్ ది కాంటెక్స్ట్ విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. మొదటి సందర్భం గెట్ రిసీవ్, పొందడం అనే సందర్భంలో గెట్ని వాడతాం. ఐ గాట్ ఎ లెటర్ ఫ్రమ్ మై అంకుల్, నాకు మామయ్య నుండి ఒక ఉత్తరం వచ్చింది. షీ గాట్ ఎ ప్రమోషన్ లాస్ట్ వీక్, ఆమెకు గత వారం పదోన్నతి వచ్చింది. ప్రమోషన్ పొందింది అనే సందర్భం అన్నమాట. డిడ్ యూ గెట్ మై మెసేజ్, నా సందేశం నీకు వచ్చిందా, నా సందేశం నువ్వు పొందావా. ఇలా పొందడం, రిసీవ్ అనే సందర్భంలో గెట్ వాడతాం. వీ గాట్ ఏ డిస్కౌంట్ ఆన్ గ్రోసరీస్, మేము కిరాణా సరుకులపై తగ్గింపు పొందాము. హీ గాట్ ఎన్ అవార్డ్ ఫర్ హిజ్ హార్డ్ వర్క్, ఆయన కృషికి అవార్డు వచ్చింది. దే గాట్ ఫ్రీ మూవీ టికెట్స్, వాళ్ళు ఉచిత సినిమా టికెట్లు పొందారు. ఇలా పొందడం అనే సందర్భంలో గెట్ వాడవచ్చు అన్నమాట. ఇప్పుడు రెండవ సందర్భం బికమ్, అంటే అవ్వడం, మారడం అనే సందర్భంలో గెట్ని వాడచ్చు. ఇట్ ఈస్ గెటింగ్ హాట్, ఇది వేడిగా మారుతుంది. షీ గాట్ యాంగ్రీ, ఆమె కోపంగా మారింది, ఆమె కోపంగా ఉంది. ఐఎమ్ గెటింగ్ టైర్డ్, నేను అలసిపోతున్నాను. గెట్ను బికమ్ అనే అర్థంలో కూడా వాడవచ్చు. బికమ్ అంటే అవ్వడం, మారడం. 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ గాట్ వెల్ ఆఫ్టర్ రెస్ట్, విశ్రాంతి తర్వాత అతను బాగయ్యాడు. హీ గాట్ వెల్ ఆఫ్టర్ రెస్ట్. దే గాట్ ఎక్సైటెడ్, వాళ్ళు ఉత్సాహంగా మారారు. ఇట్ ఈస్ గెటింగ్ లేట్, ఆలస్యం అవుతోంది. ఇట్ ఈస్ గెటింగ్ లేట్, ఆలస్యం అవుతుంది. చూసారా గెట్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇంకా సుమారుగా 8 సందర్భాల్లో వాడచ్చు. టోటల్గా 10 సందర్భాలు. ఇప్పుడు 2 సందర్భాలు చూసాము, ఇంకా 8 సందర్భాల్లో వాడచ్చు అన్నమాట. సింపుల్గా వాడచ్చు. ఇప్పుడు బై అంటే కొనడం. బైకి బదులుగా గెట్ కూడా కొన్ని సందర్భాల్లో వాడచ్చు. ఐ బాట్ ఏ న్యూ ల్యాప్టాప్, నేను కొత్త ల్యాప్టాప్ కొన్నాను. దీన్ని ఐ గాట్ ఏ న్యూ ల్యాప్టాప్ అని కూడా అనొచ్చు. నేను కొత్త ల్యాప్టాప్ పొందాను అనే బదులు కొత్త ల్యాప్టాప్ కొన్నాను అనే అర్థం కూడా వస్తుంది. డిడ్ యూ గెట్ వెజిటబుల్స్, నీవు కూరగాయలు కొనుగోలు చేసావా. షీ గాట్ ఏ డ్రెస్ ఫ్రమ్ ది మాల్, ఆమె మాల్లో మంచి డ్రెస్ కొన్నది. ఇవన్నీ బైక్ బదులుగా వాడవచ్చు. అంటే ఫ్రెండ్స్తో గట్ట మాట్లాడినప్పుడు ఇలా బైక్ బదులుగా గెట్, బియుఐ బై, కొనడం, దాని బదులుగా గెట్ వాడవచ్చు అనమాట. వీ గాట్ గ్రోసరీస్ ఎస్టర్డే, మేము నిన్న కిరాణా సరుకులు కొనుగోలు చేశాము.
హీ గాట్ ఏ సెకండ్ హ్యాండ్ బైక్. అతను సెకండ్ హ్యాండ్ బైక్ కొన్నాడు అనే అర్థంలో కూడా వాడచ్చు గాట్. దే గాట్ బుక్స్ ఫ్రమ్ ది ఫెయిర్. వాళ్ళు బుక్ ఫెయిర్ నుంచి పుస్తకాలు కొన్నారు. పుస్తకాలు కొన్నారు అనే సందర్భంలో కూడా గాట్ వాడచ్చు అన్నమాట. ఇప్పుడు మరో సందర్భం అరైవ్. అరైవ్ అంటే చేరడం, ఇంటికి చేరుకోవడం, ఆఫీస్కి చేరుకోవడం, రైల్వే స్టేషన్కి చేరుకోవడం, వీటిని అరైవ్తో వాడతాం. అరైవ్ వాడి చెప్తామన్నమాట. ఈ అరైవ్కి బదులుగా సింపుల్గా గెట్ని కూడా వాడచ్చు. ఎలాగో చూద్దాం. ఐ గాట్ హోమ్ అట్ 8 PM. నేను రాత్రి 8 గంటలకు ఇంటికి చేరాను అనే సందర్భంలో ఐ గాట్ హోమ్ అట్ 8 PM అని సాధారణంగా చెప్తూ ఉంటారు. అందుకే మనం ఒక్కోసారి అవతల వాళ్ళు చెప్పింది మనకు అర్థం కాదు గెట్ వాడినప్పుడు. ఈ గెట్ గురించి మనకు తెలిసిన తర్వాత ఎవరైనా ఐ గాట్ హోమ్ అట్ 8 PM అంటే నేను రాత్రి 8 గంటలకి ఇంటికి చేరాను అనే అర్థంలో వాడతారని అనుకోవాలి. వాట్ టైమ్ డిడ్ యూ గెట్ దేర్? నీవు అక్కడికి ఎప్పుడు చేరావు? వాట్ టైమ్ డిడ్ యూ గెట్ దేర్? నీవు అక్కడికి ఎప్పుడు చేరావు అనే సందర్భంలో కూడా గెట్ను వాడచ్చు అనమాట. వాట్ టైమ్ డిడ్ యూ రీచ్ దేర్ అనే బదులుగా వాట్ టైమ్ డిడ్ యూ గెట్ దేర్ అని చెప్పచ్చు. షీ గాట్ టు ది ఆఫీస్ లేట్. ఆమె ఆఫీసుకు ఆలస్యంగా చేరింది. షీ గాట్ టు ది ఆఫీస్ లేట్. ఆమె ఆఫీస్కు ఆలస్యంగా చేరిందనే సందర్భంలో కూడా గాట్ వాడచ్చు అన్నమాట. వి గాట్ టు ది స్టేషన్ ఎర్లీ. మేము స్టేషన్కి తొందరగా చేరాము అనే సందర్భంలో కూడా గాట్ వాడచ్చు. దే గాట్ టు ది వెన్యూ ఆన్ టైమ్. వాళ్ళు ప్రాంగణానికి సమయానికి చేరారు అనే సందర్భంలో కూడా వాడచ్చు. హీ గాట్ హోమ్ ఫ్రమ్ వర్క్. అతను పని నుండి ఇంటికి వచ్చాడు అనే సందర్భంలో కూడా గాట్ వాడచ్చు అన్నమాట. చూసారా, గాట్ గెట్ గురించి తెలిస్తే మనం చాలా సందర్భాల్లో ఇలా మేనేజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇంగ్లీష్. ఇప్పుడు 5వ సందర్భం. ఈ 5వ సందర్భం ఏమిటంటే అర్థం చేసుకోవడం. అండర్స్టాండ్కి బదులుగా గెట్ వాడచ్చు. ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో మాత్రమే స్వామి. రైటింగ్ రాసినప్పుడు ఇది పనికిరాదు. స్పోకెన్ ఇంగ్లీష్లో మాత్రమే అండర్స్టాండ్కి బదులుగా గెట్ వాడచ్చు. ఐ డిడెంట్ గెట్ యువర్ పాయింట్. నీ పాయింట్ నాకు అర్థం కాలేదు అనే సందర్భంలో కూడా గెట్ వాడచ్చు. ఐ డిడెంట్ అండర్స్టాండ్ యువర్ పాయింట్ అనే బదులుగా సింపుల్గా ఐ డిడెంట్ గెట్ యువర్ పాయింట్ అని చెప్పవచ్చు. మాట్లాడే సందర్భంలో స్పోకెన్ ఇంగ్లీష్లో డిడ్ యూ గెట్ ది జోక్ అర్థమయ్యిందా అనే సందర్భంలో కూడా గెట్ వాడచ్చు. షీ గెట్స్ ఎవ్రీథింగ్ క్విక్లీ. ఆమెకు ప్రతిదీ త్వరగా అర్థమవుతుంది. షీ అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్ క్విక్లీ అనే బదులుగా షీ గెట్స్ ఎవ్రీథింగ్ క్విక్లీ అని సింపుల్గా చెప్పవచ్చు అన్నమాట స్పోకెన్ ఇంగ్లీష్లో. హీ డిడెంట్ గెట్ ది మీనింగ్. అతనికి అర్థం కాలేదు అనే సందర్భంలో కూడా గెట్ వాడచ్చు. ఐ గాట్ ఇట్ నౌ. నాకు ఇప్పుడు అర్థమయ్యింది. ఇది చాలా సందర్భాల్లో మనం వాడతాం, మీకు అందరికీ తెలిసిందే. వి గెట్ వాట్ యు మీన్. మీరు ఏమనుకుంటున్నారో మాకు అర్థమవుతుంది. వి గెట్ వాట్ యు మీన్. వి అండర్స్టాండ్ వాట్ యు మీన్ అనే బదులుగా వి గెట్ వాట్ యు మీన్. స్పోకెన్ ఇంగ్లీష్లో మాత్రమే వి గెట్ వాట్ యు మీన్. ఇప్పుడు మనం
5 సందర్భాల్లో ఎలా వాడాలో గెట్ని తెలుసుకున్నాం. ఓకే, తర్వాత పార్ట్ 2లోని మరో 5 సందర్భాల గురించి తెలుసుకుంటాం అన్నమాట. సో ఫ్రెండ్స్, గెట్ అనే పదాన్ని వివిధ అర్థాల్లో ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మీకు స్పష్టమైంది కదా. మీరు కూడా ఇప్పుడు గెట్ను కాన్ఫిడెంట్లీగా వాడగలరు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఐ గాట్ ది పాయింట్. Until next time, this is Rao signing off from Spoken English with Rao. Keep learning, keep growing.